ముందుగా దేవాదేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. తండ్రి వందనాలు. అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతోటి సహోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రాముఖ్యంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అశోక్ కుమార్, మా విజయవాడ. నేను బిల్డింగ్ పెయింటింగ్ పని చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన దగ్గర నుంచి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత వాళ్ళు కాలం చేసిన తర్వాత స్థానికంగా ఉన్న చర్చిలో నేను నడుస్తూ ఉండేవాడిని. 2023 వరకు నేను అదే సంఘంలో కొనసాగాను. అయితే మా తోడలుడు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో BTH పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత నాకు ఒక రోజు ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇలా బైబిల్ కాలేజీలో ఏమైనా జాయిన్ అవుతారు అని అడిగారు. నేను జాయిన్ అవ్వను, నాకు అక్కర్లేదు కదా, నేను ఆల్రెడీ ఒక సంఘంలో ఉన్నాను. ఈ సంఘంలో నాకు కొంత ఇబ్బంది లేని పరిస్థితి ఉంది, అవకాశం వచ్చినప్పుడు వాకింగ్ చెబుతున్నాను, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది కదా అని. అయినా సరే విడిచిపెట్టకుండా రెండోసారి మూడోసారి అలా ఆ బైబిల్ కాలేజీ గురించి చెప్పడం మొదలైంది. నేను అసలు ఏమి వింటున్నాడని చెప్పి కొన్నిసార్లు మా సోదరులు క్లాస్ జరిగేటప్పుడు వెళ్ళటం, సార్ క్లాస్ చెప్పేటప్పుడు మళ్ళా నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు సార్తో మా సోదరులతో మాట్లాడటం జరుగుతూ ఉండేది. వీటన్నిటికీ సమాధానం నా దగ్గర ఇప్పుడే లేదు, కానీ నువ్వు ఒక 3 తరగతులు విను, నీకు నచ్చితే కొనసాగు, లేదంటే ఆగిపోతుంది. మనం అనుకున్నది ఎప్పుడు కూడా మన ఆలోచన ప్రకారం అయితే దేవుడికి సంబంధించిన విషయం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకొని 3 తరగతులు ఇంట్రడ్యూషన్ జరిగింది, పరిచయ తరగతులు ఉంటాయి, వాటిని విను అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే సార్ నెంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేస్తే సార్ అదే చెప్పారు, సరే నీకు ఇంట్రెస్ట్ లేదంటున్నావు కాబట్టి నేనేం బలవంతం చేయను, కానీ ఒక 3 తరగతులు విను, ఏం జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది. సరే అని చెప్పి నేను BTHలో జాయిన్ అయ్యాను 2023. మొట్టమొదటిగా అందరూ పరిచయం అయిపోయిన తర్వాత నన్ను అడిగిన ప్రశ్న, నువ్వు రక్షణ పొందావా? నా విశ్వాస జీవితంలో నేను ఎప్పుడు కూడా ఈ ప్రశ్న ఎదుర్కోలేదు, నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసిన సంఘంలో, నేను కొనసాగిన సంఘంలో ఒక 3-4 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేయించి కొన్ని మాటలు చెప్పి ఆ తర్వాత తీసుకెళ్ళి మాకు బాప్తిసం ఇచ్చేవారు. దాన్ని రక్షణ అనుకునేవారు. నేను ఏదైతే తీసుకున్నానో, ఏ విధంగా అయితే బాప్తిసం తీసుకున్నానో దాన్ని రక్షణ అన్నప్పుడు అది ఎలా రక్షణ అవుతుంది? నీకు దేవుడి గురించి ఏది తెలుసు అన్న ప్రశ్న నాకు వచ్చినప్పుడు నేను సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. సరే అండి, ఆ రక్షణ సువార్త సొటరియాలజీ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టు చాలా చాలా లోతుగా నన్ను పట్టుకుంది, చాలా బలంగా నాపై ప్రభావం చూపించింది అన్నమాట. నిజమే కదా, ఒక క్రైస్తవ విశ్వాసి కనుక రక్షణ అంటే ఏంటో తెలియకుండా సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళడం వలన, మందిరంలో పాలుపంపులు పొందడం వలన ఆ వ్యక్తి రక్షింపబడ్డట్టు కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, దేవుడి గురించి నీకేమైనా తెలుసా చెప్పు అని.
లేదు వాళ్ళు విన్నదాన్ని బట్టి ఏదైనా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మనం వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే మాస్టర్ గారు వస్తారు, ఆయన అడుగుదాం, రేపు లేదా మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుదాం. ఎందుకని ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది? మనం ఈ దేవుడి గురించి ముందు నాకు తెలిస్తే నేను చెప్పగలను కదా. నాకేం తెలియకుండా ఎవరో వచ్చి దానికి సమాధానం చెప్పినప్పుడు నా ఆత్మీయ జీవితం ఆ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నమాట అన్నమాట. ఏ వ్యక్తి అయినా సరే, ఒక క్రైస్తవురాలు వాళ్ళ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ విశ్వాసం ఎవరైతే పరిచయస్తులు అవనండి, సంతానం అవనండి, రక్త సంబంధికులు అవనండి, ఎవరైనా సరే దేవుని గురించి కొన్ని ప్రశ్నలు కానీ లేదు వాళ్ళతో మనం పంచుకోవాలంటే ముందు దేవుని గురించి మనకు తెలుసుంటారు. నేనేదో కొన్ని వాక్యాలు విన్నాను చెప్పగలను, కానీ అది వాక్యానుసారంగా లేకపోతే తీవ్ర ప్రమాదం, అత్యంత భయంకరమైన ప్రమాదంలోకి మన బిడ్డలు మనం పెట్టేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ విషయం నాకు సొటబయాలజీ అనే సబ్జెక్టు BTH లో నేర్చుకోవడం ద్వారా తెలిసింది. నన్ను బాగా ప్రభావితం చేసిన మాట 10వ అధ్యాయం 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి కలవాలని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపింపబడుకొనుచు దేవుని నీతికి లోపడలేదు. నాకుంది ఆశ, నాకు ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది, పాటలు పాడాలనిపిస్తుంది, ఎంతో ఉత్సాహంగా దేవుని పనిలో పాల్పొంపులు పొందాలనిపిస్తుంది. కానీ అది కనుక జ్ఞానానుసారం వాక్యానుసారం కాకపోతే నేను చేసిందంతా వృధా ప్రయాసం. కొన్ని సంవత్సరాలు, సుమారుగా 40 సంవత్సరాలు నా విశ్వాస జీవితంలో నేను పరలోకం వెళ్ళగలనా అనే ఒక ప్రశ్నకి సమాధానం దొరకలేదు నాకు. 2023 వరకు ప్రశ్నకి సమాధానం లేదు నాకు. ఎందుకంటే నన్ను ఆ ప్రశ్న అడిగినా కూడా ఎవరు లేదు. మీరు మంచి పనులు చేయండి, ఈ మంచి ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈ మంచి ద్వారా దేవుడు మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తాడు అని నా నీతిని బట్టి నేను ప్రయాసపడే మార్గాన్ని నాకు ఆత్మీయంగా లోపం చూపించింది. కానీ లేఖనం దగ్గరికి వచ్చినప్పుడు అది పూర్తి విరుద్ధంగా నాకు అనిపించింది. దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ ద్వారా తెలియపరిచారని చెప్పి చాలా సంతోషిస్తున్నాను. ప్రాముఖ్యంగా నేను మా విజయవాడ, మార్చవరం పరిసర ప్రాంతాల్లో ఒక పెయింటర్ని. అదే సమయంలో నా గురించి నా వ్యక్తిగతంగా 2 చిన్న మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మా ఏరియాలో 10 రోజుల పాటు మేము క్రిస్మస్ పండుగ చేస్తాం. క్రిస్మస్ పండుగ ఎంత కోలాహలంగా చేస్తామంటే 24వ తారీఖున మొదలు పెడితే జనవరి 4వ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని చాలా సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తా ఉంటాం. ఈ 10 రోజుల పండుగలో 1 రోజు లేదా 2 రోజులు సువార్త సభలకి కేటాయిస్తాం. మిగతా అన్ని కూడా సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, ఇలా మాకు ఏది తోస్తే ఈ క్రమంలో అలవాటు పడిపోయిన నేను మందిరంలో ప్రతి నెల మొదటి శనివారం మాకు బల్లారాధన ఇచ్చేవారు. నేను పూర్వం కొనసాగిన సంఘం. నేను బల కార్యక్రమం తీసుకొని వెంటనే 1 గంట 2 గంటల వ్యవధిలో మన సాంఘిక నాటకం వేయడానికి సిద్ధపడిపోయేవారు. అసలు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే, క్రీస్తుని గురించి తెలియక ముందు నాకు క్రీస్తు తెలుసు, నేను క్రీస్తు గురించి అనేక మందికి చెప్పగలను, మాట్లాడగలను, నేను సంఘంలో నిలబడి మాట్లాడిన వ్యక్తిని, పాటలు పాడిన వ్యక్తిని. ఈ అనుభవం నన్ను స్టేజ్ మీదకి తీసుకెళ్లి సాంఘిక నాటకాల్లో, సినిమా పాటలకు డ్యాన్స్ వేసే పరిస్థితిలో ఉండేవాడు.
ఎవరైనా ఈ గ్రామ దేవతల సంబరాలు చేసేటప్పుడు బాప్తిసం తీసుకున్న ఈ వ్యక్తి కోలాటం చాలా బాగా కోలాటం వేయగలను నేను. అలా ఆ గ్రామ దేవతల చుట్టూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క భక్తి జీవితం ఒకవైపు, లోకానుసారమైన జీవితం ఒకవైపు, రెండింటిని నేను ఆ రెండింటిలో భాగస్వామ్యం అయ్యాడు. ఇవేవి నన్ను ఆ రోజుల్లో 2023 ముందు పెద్దగా పట్టించుకున్నామని కాదు. భక్తి జీవితం సాధారణంగా నేను మందిరానికి వెళ్ళాను, వచ్చాను, అయిపోయింది. మళ్ళా ఆదివారం అయిపోయింది. ఎప్పుడైతే నేను బుడ్డిస్ బైబిల్ కాలేజీలో వేదాంత విద్య చదువుకోవడానికి దేవుడు నాకు కృప చూపించారో, బాప్తిస్మం అంటే ఏంటో తెలిసింది, రక్షణ పొందుకోవడం అంటే ఏంటో తెలిసింది, రక్షణలో కొనసాగటం అంటే ఏంటో తెలిసింది, ఆ రక్షణ ఎలా సంపూర్తి చేసుకోవాలో తెలిసింది. ప్రాముఖ్యంగా నేను ఇంతకుముందు చర్చలో మాట్లాడేవాడిని కాబట్టి నాకు చాలా ప్రశ్నలు వస్తూ ఉండేవి. BTH లో అయితే మా సోదరులు పేరు కూడా పెట్టేశారు, అనుమానం ప్రశ్నలు పెద్దగా అడుగుతూ ఉంటాడు, క్లాస్ సరిగా జరిగినవాడు. అంటే అంత కలవరం గలిబిలి నాలో ఉండేది. వీటన్నిటిని కూడా పటాపంచం చేసుకొని దేవుడు తన కృప చేత ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే, ఒక వ్యక్తిని పిలుచుకొని ఆయన పట్టుకుంటే గనక ఏ విధంగా ఉంటారు, తన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో అనేది నేను ఆ స్థితిని పొందుకున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి మీ ముందు మాట్లాడటానికి అవకాశం కలిగింది. దేవుడు అటువంటి కృపను నాకు అనుగ్రహించారు. మరి ముఖ్యంగా ఇటువంటి సత్యాన్ని నాకు తెలియజేసిన ప్రసాద్ రణసన్ బాబు గారికి, అలాగే వరకుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా వేదాంత విద్య చేసే వాళ్ళందరికీ తెలుసు, ఈ బుడ్డిస్ బైబిల్ కాలేజీ ద్వారా అందించే సిలబస్ ఏంటో. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరితో కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఒక కారణం ఉంది. అది మీ స్నేహితుల్ని, మీ రక్త సంబంధాలని అభినందించడానికి అని మాత్రమే తీసుకోకండి. ఒక విశ్వాసికి దేవుడు ఎవరో తెలియకుండా ఎన్ని సంవత్సరాల పాటు ఆ విశ్వాసి దేవుడు మాకు తెలుసు అనే కనుక మీరు అపోహలో ఉంటే అది మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితిలో తీసుకెళ్ళింది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలోనే చాలా చక్కటి మాట ఉంటది. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వాణిని ఎట్లు విశ్వసించదురు. నాకు క్రీస్తు తెలుసు అని అనుకుంటే కనుక ఏ క్రీస్తు తెలుసు? మీకు లోకంలో ఉన్న క్రీస్తు తెలుసా? లేఖనంలో ఉన్న క్రీస్తు తెలుసా? మనల్ని విమోచించిన క్రీస్తు తెలుసా? లేదు, మన అవసరాలు తీరుస్తున్న క్రీస్తు తెలుసా? మనం సాధారణంగా, నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఎందుకు నమ్ముకోవాలి అని అడిగినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు కదా దేవుడు, అందుకోసం నమ్ముకోవాలి. మనకి ఇగో నేను చాలా వ్యాధుల్లో ఉన్నాను, ఈ వ్యాధి నుంచి నన్ను విడిపించాడు కదా, అందుకోసం దేవుడిని నమ్ముకోవాలి. దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి, మంచిది. కానీ ఇవి జరిగినందుకు కాదు మనం నమ్ముకోవాల్సింది, మనం రోగంతో బాధపడుతున్నామని, అది భయంకరమైన పాపం అనేది అంత ముడిపెట్టబడింది. కాబట్టి దీని నుంచి మనం బయటికి రావాలి. దీని నుంచి కనుక మనం బయటికి రాలేని పక్షంలో మనం ఎన్ని సంవత్సరాల పాటు మనం విశ్వాస జీవితాన్ని కనపరిచినా అది మనల్ని సరైన క్రమంలో నడిపించదు. ఈ విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవడానికి నాకు బుడ్డిస్ కాలేజీ ఎంతగానో సహాయపడింది. అందుకు బుడ్డిస్ కాలేజీకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా వందనాలండి. Thank you, Ashok. Finishing touch. ఇది ఇంకా వేదాంత
విద్య ద్వారా జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం మాట్లాడించే మాటలు. ఇది మనం కావాలని మాట్లాడుతూ మాటలు కాదండి. లోపల ఉన్నటువంటి దేవుని జ్ఞానం మాట్లాడిస్తుంది. సో అందరూ మాట్లాడేవాళ్ళే, అందరూ చెప్పేవాళ్ళే, కానీ మరి మనకి అందరికీ ఆ సమయం సరిపోదు కనుక మరి కొంతమంది ఈరోజు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది సెలవులు దొరకపోవడం వల్ల, లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి సెలవులు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఆప్షన్ అయ్యారు. అందరూ చక్కగా నేర్చుకుని మాట్లాడగలిగిన వాళ్ళే, వాలంటీర్లు కూడా చాలా అద్భుతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రిఫ్లెక్షన్స్. సో ఇప్పుడు మనం ఒక స్పెషల్ సాంగ్ తీసుకుని తర్వాత మనం మధ్య ఉన్నటువంటి డిగ్నటరీస్ వాళ్ళు మన యొక్క గ్రీటింగ్స్ తెలియజేసాక మన ఈ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. సో ఐ రిక్వెస్ట్ మిస్టర్ రారాజు is also a student. Please come forward and glorify.